అండి, శ్రోతలందరికీ నమస్కారం. మరొక కథతో మీ ముందుకు వచ్చాను. మరి వినండి. శ్రీ స్ఫూర్తి కథ రచన విజయలక్ష్మి. శ్రీకర్, మనం లేచిపోదాం, పారిపోయి పెళ్లి చేసుకుందాం, ఈ పెద్దవాళ్ల అహంకారాన్ని అణిచివేద్దాం, మన బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుందాం అంటూ వర్షిణి ఆవేశంగా ఊగిపోతోంది. వర్షిణి, ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. అదే నేను ఆలోచిస్తున్నాను, చదువులు పూర్తి కాలేదు అన్నాడు సాలోచనగా శ్రీకర్. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను ఇంటికి వెళ్ళానంటే ఇక నన్ను బయటికి రానివ్వరు. ఈ పాటికే మా వాళ్ళకి నా సంగతి తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే మన ప్రేమ గంగలో కలిసిపోతుంది అంటూ శ్రీకర్ గుండెల మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడుస్తోంది వర్షిణి. వర్షిణి శ్రీకర్ క్లాస్మేట్స్. ఇద్దరు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరి కులాలు వేరు. ఇంటర్ నుంచి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వర్షిణి అంటే శ్రీకర్కి చాలా ఇష్టం. కానీ చదువయ్యి ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే మనస్తత్వం కలవాడు. కానీ వర్షిణి ఆవేశపరురాలు, నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటుంది. తండ్రి మంచి సంపన్నుడు. వర్షిణికి ఒక చెల్లి కూడా ఉంది. వర్షిణిని గొప్పగా చదివించాలని తండ్రి ఆశయం. కానీ వర్షిణికి చదువు మీద శ్రద్ధ లేదు. ఇంట్లో తను ఏది కావాలన్నా కొనిచ్చే కోటీశ్వరుడైన తండ్రి ఉన్నాడు. తన ఉద్యోగం చెయ్యకపోయినా గడవని పరిస్థితి కాదు. చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ తక్కువ. వర్షిణి చెల్లి మాత్రం మంచి వినయ విధేయతలు కలిగిన పిల్ల. వర్షిణి చిన్నప్పటి నుంచి మొండి పిల్ల. తను అనుకున్నది అయ్యే వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోదు. తల్లిదండ్రులకి ఆమె వైఖరికి కోపం వచ్చినా ఆమె మీద ఉన్న ప్రేమతో ఏమీ అనలేకపోయేవారు. వారి బలహీనతను అరుసుగా తీసుకున్న వర్షిణి రెచ్చిపోయేది. చిన్నప్పటి నుంచి తను అంతే. శ్రీకర్ తండ్రి గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి, కానీ మంచి సంస్కారవంతుడు. ఆయనకు శ్రీకర్ తర్వాత ఒక అమ్మాయి శృతి కూడా ఉంది. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చెయ్యాలని శ్రీకర్ తండ్రి రాఘవరావు గారి కోరిక. శ్రీహర్ సహజ సిద్ధంగా మంచి అబ్బాయి. తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవం. అలాంటి అబ్బాయిని వర్షిణి లైన్లో పెట్టింది. ఆమెకు శ్రీకర్ పట్ల విపరీతమైన ఆకర్షణ. అతన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆశ. తెల్లగా మల్లె పువ్వులా కొటేరేసిన ముక్కు, అందమైన కళ్ళు, ఒత్తైన జుట్టు, ఒక్కసారి చూస్తే చాలు తిరిగి చూడాలనిపించే అతని రూపం, అతని పర్సనాలిటీ, అతని మెత్తదనం ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఏదో ఒక వంకతో అతనితో మాట్లాడుతూ నెమ్మదిగా అతని లైన్లో పెట్టింది. మొదట చాలా మొహమాటి పడిన శ్రీకర్ వర్షిణి అందానికి కొంత వయసు ప్రభావంతో ముగ్ధుడయ్యాడు. కొంచెం మెత్తబడడంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. దానిని ప్రేమగా మార్చి పెళ్లి ప్రపోజల్ తెచ్చింది వర్షిణి. వర్షిణి, నువ్వంటే నాకిష్టమే, కానీ నువ్వు పెరిగిన వాతావరణం, నీ ఆశయాలు, నీ కుటుంబ నేపథ్యం వేరు. నీ అంతస్తుకి నా అంతస్తు తగదు. పెళ్లి అంటే ఇరుపక్షాల అంగీకారం ఉండాలి. ఏంటి వర్షిణి అన్నాడు లాలనగా శ్రీకర్. శ్రీకర్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఎవ్వరు వద్దన్నా మన పెళ్లి ఆగదు అంటూ రెచ్చిపోతోంది. శ్రీకర్కంతా అయోమయంగా ఉంది. ఒక ప్రక్క భయం కూడా వేస్తోంది. ఏదో సరదాగా ఫ్రెండ్షిప్ చేస్తే పెళ్లి ప్రపోజల్ పెట్టేసింది. వద్దన్నా వినేలా లేదు. ఇంకా చదువు చూస్తే పూర్తి కాలేదు. బాబోయ్, నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు. అది కాదు వర్షిణి, నా మాట విను. మనం ఇంకా విద్యార్థులం. మన చదువు పోతుంది. నాపై ఎన్నో ఆశలు పెట్టుకుని నా తల్లిదండ్రుల్ని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. ప్లీజ్ నన్ను ఆలోచించుకొని అన్నాడు గాభరాగా. అంతే, వర్షిణికి కోపం తారస్థాయికి చేరుకుంది. ఎంతసేపు అమ్మా నాన్న అంటావేంటి శ్రీకర్? నీకంటూ ఒక ఆలోచన లేదా అంటూ గట్టిగా అరిచింది. వర్షిణి, నన్ను ఆలోచించనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు. నా తల్లిదండ్రులు నాకు కావాలి. నువ్వు డబ్బులో పుట్టావు కనుక నీకు కుటుంబ విలువలు తెలియవు. నా తండ్రి మా కోసం ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. అయినా వర్షిణి, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తా విను. నీకు నాకు మనస్తత్వంలో, అంతస్తుల్లో అన్నీ చాలా అంతరాలున్నాయి. నీకు నాకు పొసగదేమో అనిపిస్తోంది. నువ్వు కొన్నాళ్ళు ప్రేమ గురించి, పెళ్లి గురించి, నా గురించి ఆలోచించడం మానే. జీవితంలో స్థిరపడ్డాక అప్పుడు ఆలోచిద్దాం. అప్పటికీ నాపై నీకు ప్రేమ ఇలాగే ఉంటే అప్పుడే ఆలోచించి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు శ్రీకర్. శ్రీకర్, నేను నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు కాదంటే నేను ఇప్పుడే చచ్చిపోతానంటూ బ్లేడు తీసింది. నేను చెయ్యి కోసుకుంటానని బెదిరిస్తూ. ప్లీజ్ వర్షిణి, ఒక్క క్షణం ఆగు, అలాగే చేద్దాం.
నువ్వు ఏ అఘాయిత్యం చెయ్యొద్దు అంటూ ఒక్క నిమిషం మా చుట్టాల నుంచి ఫోన్ వస్తోంది అంటూ ప్రక్కకు వెళ్ళి ఫోన్లో ఏదో మాట్లాడి వచ్చాడు. పద శ్రీకర్, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటూ గోల చేస్తోంది వర్షిణి. ఆగు, ఒక్క అరగంట నన్ను ఆలోచించుకొని అన్నాడు. ఈలోపు వారి ప్రక్కగా ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులోంచి వర్షిణి తల్లి తండ్రి దిగారు. వర్షిణి వాళ్లను చూసింది. తనకి శ్రీకర్ చేసిన పని అర్థమయ్యింది. శ్రీకర్ నన్ను చీట్ చేస్తావా అంటూ బిగ్గరగా అరుస్తోంది. వర్షిణి తండ్రి తల్లి వర్షిణిని పదమ్మ ఇంటికి వెళదాం అన్నారు. రాను, నేను చచ్చిపోతానంటూ ఉన్మాదిలా అరుస్తోంది వర్షిణి. తల్లి కూడా కూతుర్ని పట్టుకుని బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకుపోయారు. శ్రీకర్కు ఒక ప్రక్క బాధనిపించినా తను ఎంత రిస్క్ నుంచి తప్పించుకున్నాడో తనకి తెలుసు. అందుకే దీర్ఘంగా నిట్టూరుస్తూ ఇంటికి చేరుకున్నాడు. శ్రీకర్కి రాత్రంతా నిద్ర పట్టలేదు. బాబోయ్, వర్షిణి విపరీత మనస్తత్వం తలుచుకుంటే భయమేస్తోంది. తన పట్టుదల కోసం తన జీవితాన్ని నాశనం చేయడానికి కూడా సిద్ధపడింది. తన తల్లిదండ్రుల్ని తనకు అప్పగించాను. ఇక వాళ్ల పిల్లని వాళ్ళు ఏం చేసుకున్నా తనకు అనవసరం. ఆ అమ్మాయి ఎంతకైనా తెగిస్తుంది. ఈ డబ్బున్న అమ్మాయి ఇలా ప్రేమ కథలు తను ఎన్ని వినలేదు. ప్రేమించానని వెంటపడి అబ్బాయిలతో వెళ్లిపోవడం, డబ్బు పలుకుబడులను ఉపయోగించి వారు అబ్బాయిల్ని చంపించడం, కొన్నాళ్లు తల్లిదండ్రుల మీద మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం, తర్వాత చక్కగా తల్లిదండ్రుల దగ్గరకు చేరటం. కానీ అబ్బాయి జీవితం, వారి తల్లిదండ్రుల కడుపు కోత ఇంత అంతా కాదు. విపరీతమైన ధనమదంతో అమ్మాయి ముందు వెనుకలు ఆలోచించకుండా ఆలోచనారహితమైన పనులు చేస్తూ అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎప్పుడూ అమ్మాయిల జోలికి వెళ్లకూడదు. తను బాగా చదువుకుని నాన్నకి చేదోడుగా నిలవాలి. ఆయన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకూడదు. ఇక వర్షిణి ఆలోచనలను పూర్తిగా తుడిచేయాలని నిర్ణయించుకుని నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాడు. వర్షిణి కాలేజీకి రాలేదు. బహుశా కట్టుదిట్టం చేసి ఉంటాడు తండ్రి. వర్షిణిని మనసులోంచి తీసేశాక అతనికి ప్రశాంతంగా ఉంది. అలా 4 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయాయి. శ్రీకర్కి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఈలోపు మంచి స్నేహితులు కూడా దొరికారు. శ్రీకర్ చెల్లి శృతికి మంచి సంబంధం దొరికి పెళ్ళైపోయింది. శ్రీకర్ ఆఫీసుగా బయలుదేరుతుండగా టీవీలో ఒక న్యూస్ వచ్చింది. అది చూసి కుప్పకూలిపోయాడు శ్రీకర్. భోరుని ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు కంగారుపడి ఏమైంది శ్రీకర్ అన్నారు ఆందోళనగా. దుఃఖంతో కొంత కూడుకుపోయింది. శ్రీకర్ టీవీ వైపు చూపించాడు. అంతే అతని తల్లిదండ్రులు ఇద్దరూ అవాక్కయ్యారు. కారణం లవ్ స్టోరీ. అమ్మాయి తండ్రి అబ్బాయిని నడి రోడ్డు మీద చంపించేశాడు. నడి రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితుడిని చూపిస్తూ మొత్తం హిస్టరీ చెబుతున్నారు టీవీలో. దానికి కారణమైన అమ్మాయి ఎవరో కాదు, వర్షిణి. అతని ఫ్రెండ్ రోషన్ మృతుడు. శ్రీకర్, ఏంటిరా ఇది, రోషన్ చాలా మంచి అబ్బాయి, నీకు ఎప్పుడు చెప్పలేదా అన్నాడు శ్రీకర్ తండ్రి. లేదు నాన్న, చెప్పి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అన్నాడు ఏడుస్తూ. సంఘటనా స్థలానికి చేరుకున్నాడు అతివేగంగా. అదేమిటంటే శ్రీకర్ వర్షిణిని తల్లిదండ్రులకు అప్పగించాక కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచి మరొక కాలేజీలో జాయిన్ చేశాడు తండ్రి. అక్కడే ఈ హతుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె విపరీత మనస్తత్వంతో అతడిని ముగ్గులోకి దింపింది. ఇద్దరూ కలిసి పారిపోతుండగా దొరికిపోయారు. అంతే, ఎంతో పలుకుబడి ఉన్న ఆమె తండ్రి నడి రోడ్డు మీద చంపించాడు. అతనికి గతం తలుచుకుంటే గుండె జల్లుమనిపించింది. ఆ స్థానంలో నిర్జీవంగా ఉండవలసింది తను. కానీ తను మేల్కొని ఆమెను భరించలేనని తెలిసిన మరుక్షణం అందులోంచి బయటకు రావడంతో ఈ రోజు ఇలా ఉన్నాడు. వర్షిణి టీవీ ఛానల్లో ఊగిపోతూ తల్లిదండ్రులను చంపేయాలంటూ నినాదాలు చేస్తోంది. 2 సంవత్సరాల అనంతరం తల్లిదండ్రుల దగ్గర హాయిగా ఉందని తెలిసి దీర్ఘంగా నిట్టూర్చాడు శ్రీకర్. తమ బిడ్డని అదుపులో పెట్టుకోలేని తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రుల కడుపు కోత పెట్టి తమ కూతురుతో హాయిగా ఉన్నారు. మరొక ఏడాది తరువాత చేతిలో బిడ్డతో ఒక ఫంక్షన్ హాలులో వర్షిణిని చూశాడు శ్రీకర్. ఆమె కంట్లో పడకుండా అక్కడి నుంచి గబగబా వచ్చేశాడు. ఇలాంటి సంఘటనలు యువతకి స్ఫూర్తిగా నిలిచి యువత మేల్కొనాలని అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. కథ సమాప్తం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను.